అదిరిపోయింది ఫ్రేమ్, అదిరిపోయిందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సే. ఇవాళ డే 46 ఆఫ్ 100 days ఛాలెంజ్. గోవాలో 2 రోజులు ఉందామని వచ్చా, కానీ ఇవాళ డే 4. ఇవాళ ఫస్ట్ వర్కౌట్ లో నేను లెగ్స్ ట్రైన్ చేస్తున్నాను. కొన్ని రోజులు మనకి ఏ పని చేయబుద్ధి కాదు, మూడ్ ఆఫ్ లో ఉంటాం, చిరాగ్గా ఉంటాం. అది మనం ఉన్నది గోవాలో అయినా అలాంటి డే అనమాట. ఇవాళ వర్కౌట్ చేంజ్ చేద్దామని కూడా అనుకున్నా. నో, యూ కాంట్ చేంజ్ యువర్ రొటీన్ అని నాకు నేను చెప్పుకొని అన్ని సెట్స్ కంప్లీట్ చేసి నా లెగ్ వర్కౌట్ ఫినిష్ చేశాను. అసలే మూడు బాగాలేదంటే ఈ లెగ్ వర్కౌట్ దోల తీరిందయ్యా. బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్ సలాడ్ అండ్ ఆమ్లెట్ తిన్నా, లంచ్ లో చికెన్ స్టీక్ తిన్నా. మార్నింగ్ నుంచి వర్క్ కాల్స్, వీడియోస్, రీల్స్ ఇవన్నీ సరిపోగా వీళ్ళు ఒక ఛాలెంజ్ కూడా చేయించారు నా చేత. ఆ తర్వాత నా సెకండ్ వర్కౌట్ క్యాలిస్థెనిక్స్ స్టార్ట్ చేశాను. ఇవాళ డే అంతా కేయాస్ ఉండే, చేసే మూడు లేదు, ఓపిక లేదు. నా సైడ్ నుంచి నా బెస్ట్ ఇచ్చేద్దామని చెప్పేసి నేను వర్కౌట్ స్టార్ట్ చేసిన. అప్పుడు వచ్చాడు సర్ఫరాజ్ ఫ్రమ్ బీహార్. నువ్వు చేసే స్కిల్స్ అన్ని నేను చేస్తా అన్నాడు. ఓకే చెయ్యి అన్న. ఈడు నిజంగానే నేను చేసిన స్కిల్స్ అన్ని చేశాడు. నీకు ఎలా వచ్చారా ఇవన్నీ అని అడిగా. దానికి వాడు నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచే వచ్చన్నాడు. ఈడొచ్చాక మూడంతా మారింది. ఫుల్ జోష్ తో ఇద్దరం వర్కౌట్ చేసాం. నిజంగానే కొన్నిసార్లు మన మూడ్ బాగోదు, ఏ పని చేయబుద్ధి కాదు, అండ్ బాడీ కూడా సహకరించదు. బట్ వెన్ వీ షో అప్, థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. ఒక కేయోటిక్ డే కూడా మన స్మాల్ ఎఫర్ట్స్ తో బ్యూటిఫుల్ డే గా మారుతుంది. దానికి ఈ డే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ బైక్ ఎంతో తెలుసా? 28 lakhs అంట. మనకి ఎందుకులే అమ్మా. సరే మూడ్ సెట్ అయిపోయింది అనుకునే లోపు ఫ్లైట్ డిలే. 3 గేట్లు మార్చాడు. ఆర్డర్ చేసిన 30 minutes కి ఇచ్చింది ఏమో ఫుడ్. సర్లే ఇచ్చింది, కానీ డిన్నర్ లో మల్టీగ్రెయిన్ ర్యాప్ తిన్నా. ఇంకంతే, డే 46 ఖల్లాస్.